పరిస్థితి, తన ఆవేదన అంటే ఒక రైతు తన ఆవేదన ఎంతలా వ్యక్తం చేస్తున్నారంటే ఎంతో నమ్ముకుని సొంత తల్లిలా చూసుకుని సాగుతూ అరెకరం ఉన్నటువంటి రైతన్న ఈరోజు నిజంగా ఎంత క్షోభ అనిపిస్తున్నాడంటే ప్రభుత్వాలు తమ ఓటేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకని తన దగ్గరికి రాదు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాడు. చూస్తున్నాము ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి తన పంట చూసుకుని కంటతడి పెట్టుకుంటున్న నేపథ్యం మనం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ చూడడానికి ధాన్యంలా కనిపించినప్పటికీ కూడా మొక్క రావడం వల్ల ఇది ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎంతో పెట్టుబడి పెట్టి అరెకరాన్ని పండించుకున్నాను. మనం చూస్తున్నాం విజువల్స్లో ఎంతవరకు పాపం రైతన్నలు రాత్రి పగలనకుండా కూడా ఇదే భూమిని నమ్ముకుని మనందరికీ కూడా వెన్నుదనగా ఉంటూ దేశానికి వెన్నుముఖాన్ని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు నిజంగా ఇంత నిర్వీర్యంగా రైతుల పట్ల పట్టరానితనంగా ఉండడం, రైతు భరోసాలు అంటారు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అంటారు, కానీ ఏ కోసం కూడా అందట్లేదని చెప్తున్నారు. అందరితో మాట్లాడదాం రైతన్నతోటి. బాబాయ్ అసలు ఏంటి, ఎందువల్ల ఇంత నష్టపోయారు? అసలు వరద తుఫానికి అంటే తుఫానికి నష్టపోయారు, రైతులందరూ కూడా నష్టపోయారు. ఎందువల్ల అసలు ఫస్ట్ నీకు ఎంత పొలం ఉంది? అరెకరం ఉంది. అరెకరంలో నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు? పెట్టుబడి కాదు, ఉడిపోవడం కాక 15 ఏళ్ళు అయింది. మన మందులకి పిండికి దగ్గర ఒక 6 ఏళ్ళు అయింది. ఇక ఇప్పుడు కోతి మరి ఉన్నాక చూడు ఎంత పడిపోయిందో. ఇప్పుడు కోసి ఈడ్చిపోతుంటే మురికి పడిపోయి మీ దగ్గరికి వచ్చాడు. అంటే ఇప్పుడు నువ్వు తల్లిలా భావించుకుని నువ్వు రాత్రి పరవకుండా కష్టపడి పండించుకున్న తర్వాత అరెకరం కూడా శుభ్రంగా పండితే ఎంత బియ్యం అందులో ఎంత బియ్యం మాకు తిండి సరిపోతాయి. ఓకే, అమ్మకానికి కొంటే మరి ఆర్పేట అడుగు పోతారు, ఉన్నాయి మాకు సరిపోతాయి. ఇక కొట్టామికి పండితే పండకపోతే ఇక ఆ దొడ్డు రైతు ఆరాయించడమే. మరి ప్రభుత్వం నేను ఆదుకుంటానని చెప్తుంది కదా, ప్రభుత్వాలు ఎక్కడ ఆదుకుంటుంది? ఎక్కడ ఆదుకోలేదు. ఇది ఎవరు వచ్చారు వస్తామన్నారు, ఇప్పుడు వచ్చి లేరు. గొట్ల మీద కూడా ఉన్నాం. మీరు చెప్పండి ఏం జరుగుతుంది? వస్తానన్నారు, పక్క ఊర్లో రాశారండి. ఎల్లమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఇంకా రాయలేదు. ఈ వాళ్ళకి 6 రోజులు బట్టి ఇదే చెప్తున్నారండి. వస్తాం రాస్తాం అన్నారు. ప్రతిరోజు ఈ వాళ్ళకి 3 రోజులు బట్టి అంటే వస్తాం అన్నారు. రాలేదు. ఈ రోజు వస్తామని ఉదయం రైతులందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సెంటర్లో రోడ్డు మీద కూర్చున్నారు. ఈ మకం దగ్గర కూర్చొని ఇప్పుడు టిఫిన్ కానీ కాఫీ కానీ ఏం తాకుండా కూర్చొని ఇంకా రాలేదు, భోజనానికి కానీ వెళ్ళిపోవాలని పశువులు ఉండిపోతాయి. పశువులు సూర్యం ఉండిపోతాయని వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు వచ్చి ఎవరో రాలేదు, రాస్తామన్న వాళ్ళు. అది జరిగి హామీలు ఇవ్వడం తప్ప ఇది కూడా అమలు చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు వరకు అయితే నష్టపరిహారం అయితే ఇప్పుడు ఇంకా పడలేదు. పంటకు వచ్చిన నష్టపరిహారం అయితే చేస్తామన్నారు. ఇవాళకి 15 రోజులు అయింది. 15 రోజులు బట్టి చెప్తున్నారు వస్తారు, రేపు వస్తారు. ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర మీరు మినిమం ఒక 20 మంది రైతులు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వరకు ఇంకా రాలేదని వెళ్ళిపోయారు. ఉదయం టిఫిన్ కూడా చేయకుండా వచ్చారు. ఇంక పశువులు ఉంటాయి, ప్రతి రైతుకు 2-1 పశువులు. మనం తినకపోయినా అవి ఉండవు కదా, వాటిని మరి ఇప్పుకోవడానికి కానీ వెళ్ళిపోయారు అందరూ. ఇంకా మేము మా పశువులు ఇక్కడ కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. అరెకరం పొలానికి సుమారుగా ఒక 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఒక 25,000, 20 నుండి 25,000 పెట్టుబడి. అంటే మేము కష్టపడబట్టికి మా కష్టం కాక మన కష్టంతో లెక్కేసుకుంటే ఎక్కువే 35,000 అవుద్ది. మళ్ళీ ఉదయం కష్టపడి ఒక మనిషిని అడిగితే 700 కూలండి. సాయంత్రం అవ్వదు కానీ మామూలు మళ్ళీ కూడి కాక మందు ఇవ్వాలి. అలాగైన రోజుల్లోనే పరిశ్రమలు రావడం వల్ల వ్యవసాయం పనికి రావట్లేదు ఎవరను. ఇప్పుడు మాతో పనిచేసి మేము వ్యవసాయం ఉండిపోయిన మాతో పనిచేసే వాళ్ళే కంపెనీలకు వెళ్ళిపోయారు పిల్లలు. మేమే వ్యవసాయ రంగంలో ఇక్కడ ఉన్నాం. అలాగే ఉన్న వాళ్ళందరూ వదిలేక చేస్తున్నారు. కొన్ని భూములు కొరను వదిలేసిన భూములు కూడా ఉన్నాయి. ఖాళీ భూములు కూడా అవతల వైపు కొద్దిగా వదిలేశారు. పెట్టుబడి పర్లేదు, సూపర్గా పండింది. ఈ సంవత్సరం వర్షాలు లేకపోయినా అనుకున్నాం, కానీ లాస్ట్ టైంలో ఈసారికి కోత కుప్ప అయిపోయిన టైంలో ఇలా కొట్టిన టైంలోనే వెంటనే రైతుకి ఇచ్చేయకుండా వచ్చి మడి దగ్గరకు వచ్చి చూసినంతట్లోనే ఎంతో ధైర్యం చెప్పిన నాదులు లేడు. పైన చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు, ఇక్కడ రావట్లేదు. చూడండి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పల్లెటూరులో కొన్ని ఊర్లకి వెళ్ళినప్పుడు ఇదే రూట్ వెళ్ళినప్పుడు రాసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ నష్టం చూడడానికి కనబడే నించున్నట్టే కనబడుతున్నాయి. మళ్ళీ తెలితే దాని సత్తో తెలితే ఇక్కడే కదా మొత్తం పడిపోయి అంటే సగం నించున్నా ఒక వంతు నించున్నా 2 వంతులు పడిపోయి 2 వంతుల నుంచి వంతు పడిపోయింది. అవతల మొత్తం 4 ఎకరాలు చూడండి సార్. అవతల మాదే రోడ్డు అవతల 4 ఎకరాలు మొత్తం మొక్క వస్తుంది. ఇది మాదే 40 సెంట్లు మాది.
అయితే స్పష్టంగా మనం చూసినాం. అయితే రైతే రాజు, దేశానికి వెన్నెముక రైతన్న అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు కనీసం వీరి వైపు తొంగి కూడా చూడట్లేదని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుమారు అర ఎకరానికి సుమారు 25,000 నుంచి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని తమ కుటుంబం సమేతంగా అందరూ వచ్చి కష్టపడితే, అది కూడా లేదంటే సుమారు 35,000 నుంచి 40,000 ఖర్చు అవుతుందని చెప్తున్నారు కేవలం అర ఎకరానికి. ఇలా చూసుకుంటే కనుక ఈ రైతు అనేది 4 ఎకరాలు అంతా కూడా నేలపాలు అయిందని చెప్తున్నారు. ఇంత ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా అదే అన్నాన్ని ప్రజలందరికీ, అంటే మనందరికీ కూడా మనం ఈరోజు తింటున్నాము, 3 పూట్ల తింటున్నాం అంటే కనుక ఈ రైతన్నలే కారణం అని చెప్పి ప్రతి ఒక్కరికి గ్రహించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు గ్రహించాలి. ఎందుకంటే రైతన్నలు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 3 పూట్ల తన చేతులను నోట్లో పెట్టుకుని అన్నం తినే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి విపత్తులు కానీ ఇటువంటి తుఫాన్లు కానీ వచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇటువంటి అన్నదాతలకు వచ్చి భుజం మీద చేసి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చింది ఒక బాసటగా ఉంటుంది తప్ప తూతు మంత్రంగా ఏదో ఆర్భాటాలకు మాట్లాడడం, హామీలు ఇవ్వడం తమకు ఎంతటి కూడా సహించేది లేదు అని చెప్పి రైతన్నలు అయితే కనుక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ రైతన్నల ఆవేదన. ఇటుగా మేము ఏఎంపీఎం ఛానల్ బృందం అయితే కనుక ఇటుగా యలమంచుల మీదుగా మరొక కార్యక్రమానికి వెళ్తూ చూసాం. రైతన్నలు పడుతున్న ఆవేదన అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఒక చిన్న ప్రయత్నం ఏఎంపీఎం ద్వారా చేస్తున్నాము. ఏదైనప్పుడు కూడా రైతన్నలకైతే కనుక ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు అండగా ఉండాల్సిన పరిస్థితి, నేపథ్యం ఎంతైనా ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించాలి అనే విషయం మా ఏఎంపీఎం ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ప్రస్తుతం యలమంచిలి మండలం యలమంచిలి గ్రామ రైతుల ఆవేదన. వీడియో జర్నలిస్ట్ అనిల్తో ప్రసాద్, ఏఎంపీఎం లైవ్, యలమంచిలి నుంచి.